హాయ్ అండి, నేను సుమిత్ర. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం నేను ముప్పావు కప్పు పంప్కిన్ సీడ్స్, హాఫ్ కప్పు కిస్మిస్లు అండ్ 1 కప్పు బాదం పప్పు తీసుకున్నాను. వీటిలన్నింటినీ ఒకసారి ఫ్రై చేసేసుకున్నాను. డ్రై రోస్ట్ చేశాను అన్నమాట. వీటిని ఒకసారి పల్స్ మోడ్లో పెట్టి తిప్పుకుందాము. మరి బరగ్గా, మరి మెత్తగా కాకుండా బరగ్గా. ఇప్పుడు డేట్స్ కూడా 200 గ్రామ్స్ డేట్స్ తీసుకొని సీడ్స్ తీసేసాను. ఈ డేట్స్ని కూడా వేసుకొని ఇందులోకి ఇలాచి రెండు మూడు వేసుకొని దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పల్స్ మోడ్లో పెట్టుకొని తిప్పుకుంటే సరిపోతుంది. మనకి ఇవన్నీ పౌడర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చాయన్నమాట. వీటినన్నిటిని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి నెయ్యి వేసుకొని ముందుగా మనం షాప్ చేసుకున్న బాదం పప్పు, లడ్డూకి ఈజీగా వస్తాయండి ఈ విధంగా చేసుకుంటే. మరి మనం కట్ చేసుకుంటే లడ్డూకి విడిపోతున్నట్టు అనిపిస్తుంది. సో నేను ఎందుకని ఈజీగా ఉంటుందని ఇలా చేశాను అన్నమాట. కిస్మిస్ అండ్ పంప్కిన్ సీడ్స్ అన్నీ కలిసే విధంగా కలిపేసుకొని, చాలా టేస్ట్ అండ్ హెల్దీ అండి. ఇవి తినడం వల్ల మంచి హెయిర్ గ్రోత్ పెరిగిద్ది అండ్ బాడీలో కాల్షియం పెరిగిద్ది. చాలా మంచిది కదా, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎవరైనా తినచ్చు. ఈ విధంగా అన్నీ కలిపిన తర్వాత ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ క్విక్గా అయిపోయే డ్రై ఫ్రూట్స్ లడ్డు మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు తింటే సూపర్ ఉంది, మంచి అరోమాతో చాలా బాగుంది. చేసేసుకొని ట్రై చేసి తినేసేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.